హాయ్ వెల్కమ్ టు సినీ రంగం. బాహుబలితో భారతీయ సినిమాకు పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్తో అయితే ఆస్కార్ దాకా తీసుకువెళ్లారు. ఆయన వేసిన మార్గంలో నడుస్తూ ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలు అంతర్జాతీయ మార్కెట్ను టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న అగ్ర ప్రాజెక్ట్స్ను ఒకసారి చూద్దాం. మొదటిగా నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రామాయణం. ఈ డ్రీమ్ ప్రాజెక్టులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా కన్నడ నటుడు యష్ రావణుడిగా కనిపించనున్నారు. దాదాపు 4,000 రూపాయల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2 భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం 2026 దీపావళికి రిలీజ్ కానుండగా రెండో భాగం 2027 దీపావళికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే RRRతో భారీ విజయం తర్వాత రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న SSMB 29 మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అడవి నేపథ్యంగా సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా యూనివర్సల్ కాన్సెప్ట్తో రూపొందుతోంది. అలాగే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా స్పిరిట్. ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి పోలీస్ పాత్రలో నటిస్తుండగా ఈ పోలీస్ డ్రామా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపొందుతోంది. కొరియన్ స్టార్ డాన్ లీ ఇందులో విలన్గా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. తెలుగు, హిందీతో పాటు కొరియన్, జపనీస్, చైనీస్, ఇంగ్లీష్ మొత్తం 7 భాషల్లో విడుదల కానుంది. ఇక అలాగే పుష్ప ఫీవర్ తీరకముందే అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీ 3 విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. హాలీవుడ్ స్టార్ బిల్ స్మిత్ విలన్గా నటిస్తున్నారని సమాచారం. దీపిక, మృణాల్, జాన్వీ హీరోయిన్లుగా నటిస్తున్నారని టాక్. వీటిల్లో నిజమెంతో చూడాలి. అలాగే త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న పౌరాణిక యాక్షన్ డ్రామా కార్తికేయ స్వామి ఆధారంగా తెరకెక్కనుంది. గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో నిర్మించి మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీ యూనిట్. ఇక చివరిగా ఇండియన్ మాస్టర్ మైండ్ ఆమిర్ ఖాన్, మాస్ మేకర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో ఓ సూపర్ హీరో చిత్రం రాబోతోంది. ఇది గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ పలు భాషల్లో విడుదల కానుంది. ఇండియన్ మార్వెల్ అంటూ బస్ కూడా నడుస్తోంది. మరి వీటిల్లో ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? కామెంట్స్లో తప్పక షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.